హలో అండి, అందరికి నమస్తే. వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలా మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే చూస్తున్నాము. ఈ వీడియోలో ముఖ్యమైన అంశం గురించి చూసినట్లయితే ఇక్కడ మన భారతదేశంలో జూలై 1 నుంచి ఒక ముఖ్యమైన పథకం అయితే అమలైంది. అది ఏంటంటే మనం ఇన్ని రోజులు ఉపాధి హామీ పథకం అని వింటూ ఉన్నాం కదా. ఈ ఉపాధి హామీ పథకం అయితే నూతన విప్లవంతో ఇది రావడం జరిగింది. దీని యొక్క నూతన పేరు ఏంది అంటే మనం షార్ట్కట్లో రామ్జీ యాక్ట్ 2025. ఈ యాక్ట్ని 2025లోనే తీసుకొని రావడం జరిగింది. కానీ అమలు మాత్రం జూలై 1, 2026 నుంచి మనకి అమల్లోకి ఉండడం అయితే జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ఇది సరికొత్త చట్టం అయితే రావడం జరిగింది. సో దీని గురించి ముఖ్యమైన అంశాలు మరిన్ని తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధి హామీ స్థానంలో సరికొత్త రూపం ఏంది? ఇక్కడ ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో రామ్జీ అనే చట్టం కొత్తగా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే ఈ రామ్జీ అనే చట్టం యొక్క పూర్తి పేరు చూసినట్లయితే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్. ఏంటండి? వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ రామ్జీ అని మనమైతే పిలుస్తున్నాము. ఇది ఎప్పటి నుంచి అమలైంది? జూలై 1, 2026 మొన్న బుధవారం నుంచి అయితే అధికారికంగా అమల్లోకి వచ్చింది. అయితే ఇది పాత పనులు ఉన్నాయి కదా మనకి ఉపాధి హామీలో, పాత పనులు వాటిని కొనసాగిస్తూ కొన్ని మార్పులు అయితే తీసుకొస్తూ కొన్ని కొత్త పనులు కూడా యాడ్ చేస్తూ కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. దాని గురించి మరిన్ని చూసినట్లయితే మనం ఇక్కడ కొత్త చట్టం వచ్చింది కదా. ఈ పాత ఉపాధి హామీ పథకానికి అలాగే రామ్జీ పథకానికి ఉన్నటువంటి తేడాలు ఏంటి అని చూసినట్లయితే ఇది మనకి 2005లో ఉపాధి హామీ పథకం రావడం జరిగింది. ఈ కొత్త చట్టం రామ్జీ ఈ కొత్త చట్టం అయితే 2025లో తీసుకొస్తే 2026 మనకి జూలై 1న అమల్లోకి వచ్చింది. ఇక్కడ పాత చట్టం చూసినట్లయితే 100 రోజుల పని అండి. మనం ఉపాధి హామీ పథకాన్ని మనం ఇన్ని రోజులుగా వింటున్నాం. కరువు పని అంటాము, లేదంటే 100 రోజుల పని అని కొన్ని కాడ అంటారు, కొన్ని ప్లేసెస్లో ఉపాధి హామీ అని కూడా అంటారు. ఇది 100 days ఉండడం జరుగుతుంది. అయితే కొత్తది ఈ రామ్జీ పథకం ఒక 25 రోజులు ఎక్స్ట్రా అండి. ఒక 25 రోజులు దీనిలో యాడ్ చేస్తూ 125 days అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ బడ్జెట్ చూసినట్లయితే డిమాండ్ ఆధారిత బడ్జెట్ అనేది ఓల్డ్ ఉండడం జరిగింది. కేంద్రీకృత నార్మేటివ్ కేటాయింపుల బడ్జెట్ అనేది ఈ కొత్త చట్టంలో ఉండడం జరిగింది. అయితే ఇది వ్యవసాయ సీజన్లో ఒక విరామం ఉండాలి. గరిష్టంగా వ్యవసాయం చేస్తారు కదా. ఇప్పుడు వర్షాకాలం రాబోతుందిగా, వర్షాకాలంలో వ్యవసాయం చేయడం జరుగుతుంది. సో ఈ వ్యవసాయం ఉన్నటువంటి సీజన్లో గరిష్టంగా 60 రోజులు ఖచ్చితంగా విరామం ఉండాలి అనే ఒక రూల్తో అయితే ఇది రావడం జరిగింది. ఇక్కడ పాత చట్టంలో ఎటువంటి ప్రత్యేక విరామం లేదు, ఎప్పుడైనా 100 days చేసుకోవచ్చు. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే మునుముందు ఉంటుంది ఈ 60 days ఎందుకు ఖచ్చితంగా విరామం తీసుకోవాలి మన పంటల టైంలో అంటే మనకి కూలీలు షార్టేజ్ వస్తారు కదండి. సో అందుకోసమని గరిష్టంగా 60 days ఖచ్చితంగా విరామం ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఓల్డ్ చట్టానికి ఎటువంటి విరామం లేదు. ఈ 100 days అనేది నువ్వు ఏ టైంలో అయినా అంటే ఏ కాలంలో అయినా నీకున్నటువంటి లిమిట్లో చేసుకోవచ్చు. అయితే సాంకేతికత చూసినట్లయితే ఈ కొత్త చట్టం బయోమెట్రిక్ అండ్ ఫేషియల్ రికగ్నైజేషన్ GIS మ్యాపింగ్తో రావడం జరిగింది. మనకి పాత ఉన్నటువంటి చట్టం చూసినట్లయితే యాప్ బేస్డ్ హాజరు అంటే నార్మల్గా పేపర్లలో కూడా హాజరు తీసుకునేదండి. దాన్ని మాస్టర్స్ అనేది మనం లోకల్లో అయితే మాస్టర్ కాపీలు మాస్టర్స్ వచ్చాయా సైన్ చేస్తాము అని ఈ విధంగా అడగడం జరిగేది. అయితే ఇప్పుడు బయోమెట్రిక్ తీసుకొచ్చారు. ఎందుకంటే చాలామంది ఉపాధి హామీ పథకం వెళ్ళినప్పుడు వాళ్ళు వర్క్ చేయకున్నా కానీ ఈ ఆఫ్లైన్ అటెండెన్స్ కాబట్టి చాలామంది అటెండెన్స్ వేసుకునేది, అంటే వర్క్ చేయని వాళ్ళు కూడా. సో ఆ విధంగా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ ప్రభుత్వానికి లాస్ అయ్యేది. పని చేయని వారు కూడా
డబ్బులు తినడం, పని చేసే వారికి డబ్బులు తక్కువ రావడం, ఈ విధంగా ఇటువంటి లాస్ జరుగుతుంది, అలాగే ఇటువంటి అన్యాయం జరుగుతుందని ఇక్కడ బయోమెట్రిక్ ఈ జిఐఎస్ మ్యాపింగ్ ఫేషియల్ రికగ్నైజేషన్ తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆర్థిక భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుందంటే కేంద్రం 60% వాటా భరిస్తే రాష్ట్రం 40% వాటా. అంటే ఒక కూలీకి 100 రూపాయలు ఇవ్వాలంటే 60 రూపాయలు కేంద్రం నుంచి ఇవ్వడం జరుగుతుంది, 40 రూపీస్ ఏమో రాష్ట్రం వాటా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ జీ రామ్జీ అనే కొత్త ఈ పథకంలో 125 డేస్ పథకంలో అయితే సాధారణంగా రాష్ట్రాలలో కేంద్రం మరియు రాష్ట్రాల నిధుల వాటా 60 మరియు 40% నిష్పత్తిలో ఉండడం జరుగుతుంది. అలాగే తెలంగాణ బడ్జెట్ 2026-27 చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ 3,825 కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40% అంటే 2,550.21 కోట్లు సమకూర్చాల్సి ఉంటుందండి. అంటే ఇది ఇంకా కాలేదు. 2026-27 రాబోయే బడ్జెట్ చూస్తున్నాము. 60-40% చూసినట్లయితే కేంద్రమేమో ఇన్ని కోట్లు అంటే 3,000 పైగా కోట్లు, రాష్ట్రమేమో 2,550 కోట్లకు ఇవి విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. చేస్తే ఈ విధంగా ఉంటుంది 60-40లో. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత బడ్జెట్ పరిమితిని దాటి అదనంగా ఖర్చు చేసే మొత్తాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అంటే ఇక్కడ కేంద్రం కేటాయించిన 60-40 ఇక్కడ 100 ఉందిగా, దీనిలో 60-40 కాకుండా ఇంకేమన్నా అదనంగా ఖర్చు చేస్తే అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని ఈ కొత్త చట్టంలో అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ జీ రామ్జీ పథకం యొక్క నూతన నిబంధనలు ఏమని చూసినట్లయితే ఇది 125 రోజుల పని హామీ అండి. 125 రోజులు గ్రామీణ పేదలకి ఇది ఖచ్చితంగా 125 రోజులు అందించాలి. అలాగే అడిగిన 15 రోజుల్లో పని కల్పించాలండి. అడిగిన 15 అంటే వాళ్ళు పని అడిగిన 15 రోజుల్లో పని కల్పించకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే చట్టబద్ధ హక్కు ఉంటుందని ఈ హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఎన్ని రోజులు మనకి 125 రోజులు ఖచ్చితంగా పని కల్పించాలి. ఆ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఒక పని కావాలి మాకి అని అడిగిన 15 రోజుల్లోనే వాళ్ళకి జీ రామ్జీ పథకం కింద పని కల్పించాలి. లేకపోతే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా అందించే చట్టబద్ధమైన హక్కు ఉండడం అయితే జరుగుతుంది. అలాగే వ్యవసాయ సీజన్లో విరామం అండి. నేను ఇందాక చెప్పాను కదా, వ్యవసాయ సీజన్లో 60 డేస్ అనేది విరామం ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఏటా. ఎందుకు అంటే ఇక్కడ ప్రైవేటు వ్యవసాయం అంటే వ్యవసాయంలో చూసినట్లయితే వరి నాట్లు, కోతలు, అలాగే నాట్లు వేసే సమయంలో కూలీల కొరత అనేది ఏర్పడుతుందండి. కూలీల కొరత ఏర్పడుతుంది కాబట్టి అంటే ఈ జీ రామ్జీ పనికి వెళ్ళినట్లయితే ఇక్కడ కూలీల కొరత ఉంటుంది కాబట్టి ఆ కూలీల కొరత లేకుండా అలాగే తాత్కాలిక విరామం కోసము వ్యవసాయ సీజన్లో 60 రోజులు విరామం ఇవ్వాలి ఈ పనికి, ఈ జీ రామ్జీ అనే పనికి. అలాగే 94.58% ఈకేవైసీ అనేది పూర్తయింది. ఇప్పటికీ అవినీతిని అరికట్టడానికి బయోమెట్రిక్ హాజరు జిఐఎస్ మ్యాపింగ్ తప్పనిసరి చేసింది. తెలంగాణలో ఇప్పటికే 94.58% పైగా కూలీలు ఈకేవైసీని పూర్తి చేసుకున్నారు. మనం ఇటీవల కాలంలో చూస్తున్నాము ఈ ఉపాధి హామీ అంటే ఈ జీ రామ్జీ పనికి వెళ్ళిన వారు ఇప్పటికే ఫేషియల్ రికగ్నైజేషన్తో ఫోటో దిగుతున్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్తో వాళ్ళ యొక్క అటెండెన్స్ అనేది క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఇది మనకి చాలా వైరల్ అవుతుంది ఈ మధ్యలో. ఇది ఎంత అయిందంట 94.58 అంటే సుమారుగా 95% కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. సో దీని యొక్క హిస్టరీ చూద్దామండి. అంటే ఇది ఉపాధి హామీ పథకం ఏ విధంగా వచ్చింది, జీ రామ్జీగా ఏ విధంగా చేంజ్ అయిందని మనం హిస్టరీ చూసినట్లయితే పాత పథకం అండి. ఇది చూసినట్లయితే ఈ పాత పథకం ఏ విధంగా ఉండే అంటే 2005 సెప్టెంబర్ 5న పార్లమెంటు ద్వారా 2005 సెప్టెంబర్ 5న పార్లమెంటు ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము, అప్పుడు గాంధీ గారి పేరు లేదు, ఎప్పుడు 2005 సెప్టెంబర్ 5న పార్లమెంట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా ఆమోదం పొందింది. అయితే అధికారికంగా 2006 ఫిబ్రవరి 2న ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడండి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో అప్పుడు ఉన్నటువంటి అంటే 2006లో ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి గాంధీ గారి పేరు ఎప్పుడు పెట్టారంటే 2009 అక్టోబర్ 2. గాంధీ జయంతి ఎప్పుడండి? అక్టోబర్ 2, 2009న దీని యొక్క పేరును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా మార్చడం అయితే జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన రాజ్యాంగ నిబంధన చూసినట్లయితే ఇది భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ఆర్టికల్ 41 ఏందండి? మన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 పని హక్కులకి సంబంధించి ఇది తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఈ జీరామ్జీలో భాగంగా అంటే ఈ జీరామ్జీ పనిలో భాగంగా కొన్ని సామాజిక భద్రత అంటే కొన్ని మార్పులు జరిగాయని చెప్పిన కదా, అవి ఏంటంటే మహిళలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు ఒక ప్రత్యేకమైన కూలీ రేట్లు ఉంటాయి. అలాగే పని వేళలు అనుకూలంగా ఉంటాయంటే అంటే వారికి నచ్చిన పని వేళల్లో వాళ్ళు చేసుకోవడానికి ఉంటాయి. అంటే పొద్దున ఇప్పుడు సమ్మర్ టైంలో అయితే పొద్దున కాసేపు చేసుకుంటారు, సాయంత్రం కాసేపు చేసుకొని ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోవడం అయితే ఉంటుంది. అయితే గరిష్టంగా 12 గంటలు అండి, అంటే విత్ రెస్ట్తోని విశ్రాంతితో పాటు గరిష్టంగా 12 గంటలు మాత్రమే పని చేయించుకోవాలి. అయితే పని ప్రాంతము వారి ఆవాసం నుంచి 5 కిలోమీటర్లు మేర దాటినట్లయితే 10% రవాణా భత్యం అంటే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ అనేది చెల్లించాలి. ఎంత? 10%. ఎంత దాటితే? 5 km దాటినట్లయితే. ఇక్కడ వివిధ రాష్ట్రాల వారీగా కొత్తగా కూలీ రేట్లు అనేది ఇక్కడ రావడం జరిగింది. అయితే చూసినట్లయితే అత్యధికంగా భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉందంటే హర్యానా రాష్ట్రంలో 409 రూపాయలు అనేది కూలీ రేటు ఉండడం జరిగింది. దీనిలో భాగంగా రామ్జీ పథకంలో భాగంగా కూలీ రేట్లను మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ కూలీ రేట్లలో భాగంగా అత్యధికంగా హర్యానా రాష్ట్రంలో 409 రూపాయలు ఉంది. నెక్స్ట్ సిక్కింలో ప్రత్యేక రేటుగా ఎంత? 450 అండి, 450. అలాగే ఆంధ్రప్రదేశ్లో 312, తెలంగాణలో 308, గుజరాత్, రాజస్థాన్, ఒడిశాలో 300 రూపాయలు ఇక్కడ డిసైడ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక రేటు సిక్కిం అని చెప్పుకుంటున్నాము 450, బట్ అత్యధికంగా హర్యానాలో 409 అండి. సో ఇక్కడ మొత్తం ప్రస్థానం కనుక చూసినట్లయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2005లో సెప్టెంబర్ 5న పార్లమెంట్లో చట్టం ఆమోదం జరిగింది. 2006లో ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ బండ్లపల్లిలో అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మొదలు పెట్టడం అయితే జరిగింది. 2009లో దీని యొక్క పేరును మహాత్మా గాంధీ పేరుగా చేర్చడం జరిగింది. ఎప్పుడు? అక్టోబర్ 2న. అలాగే 2026 జూలై 1 నుంచి VBG రామ్జీ చట్టంగా కొత్తగా రూపాంతరం అయితే చెందడం జరిగింది. సో ఇది అండి మనకి ఉపాధి హామీ నూతన విప్లవం అని చూసాము. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.